ఇదండి గోల్డెన్ పప్పాయ అండి. ఏమంటే గోల్డెన్ పప్పాయ మొత్తం ముగ్గిన తర్వాత ఈ గోల్డ్ షైన్ నుంచి మనకి షేడ్ వస్తుంది ఫుల్గా. చూడండి ఇవన్నీ గోల్డ్ ఉన్నాయి చూసారా, ఈ షేడ్కి వస్తుందండి. ఈ షేడ్కి అంటే లైట్ పింక్ వచ్చేటప్పటికి మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అండి. చెట్టు నుంచి కట్ చేసుకుని తినకపోయినా జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక 3-4 రోజులు ఫ్రిడ్జ్లో ఉంటుందండి. ఇది అప్పుడు తీసి తినవచ్చు, ఇబ్బంది బాగుంటుంది, ఇబ్బంది ఉండదండి ఇది. కాకపోతే చాలామంది వచ్చిన వాళ్ళు గోల్డెన్ పప్పాయ అంటే గోల్డ్ ముగ్గిపోయిందామని చెప్పేసి ఇవ్వకపోతుంటే ఎలా ఉంటుందంటే కాయలు ఉండి ఇవ్వట్లేదు రాజా అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఇది ఇంకా ముగ్గినట్టు కాదండి, ఇంకా పచ్చిగా ఉన్నట్టు లెక్క ఇది. చాలామంది మొక్కలు తయారు చేస్తున్నారు కదా, ఇంకా ఎక్కువ మొక్కలు తయారు చేయొచ్చు కదా అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటనుకున్నారు, మన కాసేటువంటి కాయలండి ఇక్కడి నుంచి కాసిన కాయలు ఇందులో దగ్గర ఒక 20 కాయలు వచ్చిన వాళ్ళకి ఇవ్వడం సరిపోయిందండి. దాని మీద ఏంటంటే ఎక్కువ ప్లాంట్స్ తయారు చేయలేకపోయాం. తయారైన కొన్ని అంటే కొన్ని ఉన్నాయి. తయారు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరో కాయ అడుగుతారండి. వాస్తవంగా నాకు మొక్కటం మన దగ్గర కాయ ఉన్నప్పుడు ముగ్గితే ఇంక మనం ఏం చేసుకుంటాం, వాళ్ళకి ఇస్తే వాళ్ళని తింటారు కానీ చెప్పి నేను వెంటనే నేను కోసిస్తానని అని చెప్పేసి ఆ హామీ ఇవ్వడం వల్ల అలాగ ఉంటుందని పరిస్థితి. సో దానివల్ల ఎక్కువ మొక్కలు తయారు చేయలేకపోయాం. నేను ఇప్పుడు ఈ గోల్డెన్ పప్పాయని ఒకసారి మీకు అడ్జస్ట్ చూపిస్తాను. సో తినేది మన వాళ్ళే కాబట్టి నేను వాళ్ళలోనే ఏముండదండి, మన సబ్స్క్రైబర్స్ ఎవరిస్తే వాళ్ళకి కంపల్సరీగా మన దగ్గర ఫ్రూట్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ ఇవ్వాలి వాళ్ళకి, ఎందుకంటే మన గురించి ఎక్కడి నుంచి వస్తారు కదండి వాళ్ళు. ఇది మనం మొన్న కోసామండి, మొన్న మధ్యాహ్నం నుంచి కోసామండి. నిన్నంతా ఫ్రిడ్జ్లో ఉందండి ఇది. ఇక ఈ ఫ్రూట్ ఇవాళ పొద్దున ఇప్పుడు తీసామండి. చూడండి ఎలా ఉందో. ఎక్కడ కూడా ఫ్రూట్ డిస్టర్బ్ అవ్వట్లేదండి. అయ్యో ఎంత అన్యాయం జరిగింది. ఓ మొక్క అయితే పోయింది. కొన్ని ఆటో సీడ్ కూడా ఉండట్లేదండి, కొన్ని ఫ్రూట్లు సీడ్ కూడా ఉండట్లేదు. ఒకసారి చూడండి, దీన్ని మనం ఈ ఫ్రూట్ అండి జస్ట్ పక్కనే